ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అంకుర మినిస్ట్రీస్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అదేమిటంటే మనము దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా ఉజ్జీవ ప్రార్థనలు ఏ విధంగా చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనే ఒక విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అలాగే ఉజ్జీవ ప్రార్థన ఎలా ఉంటుంది, అంతేకాదు ఆ ఉజ్జీవ ప్రార్థన ఏ విధంగా దేవుడు ఆలకించి మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని, అలాగే మన దేశాన్ని ఏ విధంగా దీవిస్తాడు అనే విషయాన్ని ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులరా, ఈ మాటల్ని శ్రద్ధగా వినడానికి దయచేసి మీరంతా ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలో 85వ కీర్తన 5-6 వచనాల్లో ఈ శ్రేష్టమైన విలువైన మాటలు ఉంటాయి. నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు ప్రభువా వారిని మరలా బ్రతికించుము అనే ఒక ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు. ఆ విధంగా మనము కూడా మరి ప్రార్థన చేయాలి. ఉజ్జీవం అంటే మరలా బ్రతకడం, లేదంటే మరలా పునరుజ్జీవం పొందడం, పునరుద్ధరణ చేయబడటం. కాబట్టి దీనిని దేవుడు మరి సంఘ చరిత్రలో చూస్తే భక్తులు ఎంతోమంది ఈ ఉజ్జీవం కొరకు పాటుపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రార్థించారు. నేటి కాలంలో కూడా మనము కూడా ఈ పరిచర్యను చేసేవారంగా ఆ ఉజ్జీవం కొరకు ప్రార్థించి, అలాగే ఆ ఉజ్జీవానికి మనము ప్రయాసపడేవారుగా, పరిచర్య కొరకు సహకరించేవారుగా మనం ఉండాలి. కాబట్టి అందుకోసం మరి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని ఒక 5 ప్రాముఖ్యాలు తీసుకొని మీకు తెలియచేయాలని ప్రియులరా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రార్థన మన అనుదిన జీవితంలో మనం తప్పక ప్రార్థించవలసిన 5 అంశాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో దావీదు భక్తుడు ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థించాడు. అవునండి, ఒక ఉజ్జీవానికి ఆరంభం ఏంటనంటే నిజమైన పశ్చాత్తాపం, వాస్తవమైన పశ్చాత్తాపం అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనము చేసిన ప్రతి పాపమునకు దేవుని ఎదుట యథార్థంగా ఆ పాపమును ఒప్పుకొని, నా ప్రియమైన వాళ్ళరా దాన్ని విడిచిపెట్టి దూరముగా ఉండాలి. అంతేకాదు దేవునికి దగ్గరగా చేయబడాలి. దేవునికి దగ్గరగా చేయబడి మనము ప్రార్థన చేస్తే అదే ఉజ్జీవానికి ఆరంభమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని గొప్ప దీవెనలను మన కల్లారా మన కాలంలోనే మనం చూస్తాం. తర్వాత రెండవదిగా ఉజ్జీవానికి కారణం ఏమిటి అని అంటే ఐక్యత కొరకు మనము ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువు చివరి అంటే సిలువ వేయబడే ముందు రోజు చేసిన ఆ చివరి సమయంలో చేసిన ప్రార్థనని గమనించండి. ఏమని ఉంది అని అంటే, వారి యందు నేనును, నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అనే మాటలను మనము ఆ భాగంలో గమనించండి. అంటే దేవుని ఆకాంక్ష ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏంటంటే ఏకమై ఉండడం. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున ప్రియమైన వాళ్ళరా మనము కూడా ఒకరినొకరము ఏకమై ఉండాలి. మన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను
త్రిత్వ దేవుని యొక్క నామము కలిగిన వాడు. ఆయన మరి ఆ ముగ్గురు కూడా ఏకత్వము కలిగిన వారు. అలాగే ఆయన ప్రజలమైన మనం, ఆయన సంఘమైన మనము కూడా ఎలా ఉండాలనంటే ఇలాంటి ఏకత్వము కలిగి ప్రార్థన చేయాలి. ఏకత్వము కలిగి ప్రార్థించాలంటే మనం ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉండాలి. తర్వాత చూస్తే మనము ఒకరినొకరము క్రీస్తు యొక్క ప్రేమను కలిగి, ఆయన సమాధానాన్ని కలిగి, ప్రియమైన వాళ్ళ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. అంతేకాదు మనలో ఎలాంటి భేదాలు కానీ విభేదాలు కానీ రాకూడదు. కులము, మతము, ప్రాంతము, భాష, తర్వాత ఆ సామాజిక అర్హతలు, హోదాలు, యోగ్యతలు ఏమైనా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు చెంత మనమందరం కూడా ఆయన రాజ్యము, ఆయన ప్రజలము, సంఘస్థులందరూ కూడా మన తోటి సోదరి సోదరులు. కాబట్టి మనం అందరం ఒకే కుటుంబం. కాబట్టి మనం ఐక్యతగా కలిగి ప్రియమైన వలన దేవుని సేవ చేసినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మనలో ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దాన్ని చెడగొట్టే సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటంటే అనైక్యత. అందుకే బహుజాగ్రత్తగా ఉండి మనమందరం ఐక్యత కలిగి దేవుని కొరకు జీవిద్దాం. తర్వాత మూడవ చాలా ప్రాముఖ్యమైన కారణం ఉజ్జీవానికి, అదేమిటనంటే ధైర్యం కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాయబడింది, ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రియులరా, ఈ మాటలు గమనించండి. అక్కడున్న ఆదిమ సంఘములో రోమా సామ్రాజ్యం వాళ్ళు దేవుని కార్యాలను, దేవుని మహత్కార్యాలను చూస్తూ దేవుని సువార్తను వింటున్న వారికి భయమేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ భయములో ఆ సువార్త వ్యాప్తి చేయకుండా, దేవుని పరిచర్య జరగకుండా అది చేస్తున్న అపోస్తులను, తర్వాత దేవుని సంఘాన్ని వారు ముందుగా బెదిరిస్తూ ఉన్నారు. వినకపోతే హింసిస్తున్నారు, ఇంకా వినకపోతే చెరసాల్లో వేస్తున్నారు. ఇంకా దేవుని కొరకు బలంగా నిలబడితే చివరికి వారిని చంపుతున్నారు కూడాను. అయినను వారు చూసారా, ఏమాత్రము బెదరక, ఏమాత్రము భయపడక వారు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ప్రియమైన వలన వారు బహుధైర్యము కలిగి నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అవునండి, ఎంత చక్కటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు మన జీవితాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదకరం. అవును, చుట్టుపక్కల దేవుని సేవ జరిగేటప్పుడు, సువార్త పరిచర్య జరిగేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. నేటికి కూడా అనేకమైన బెదిరింపులు వస్తున్నాయి, హింసలు పాలవుతున్నారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆ దేవుని కొరకు అనేకులు హతసాక్షులు అయిపోతున్నారు నేటి కాలంలో కూడా. ప్రియులరా, గమనించండి, ఇవన్నీ చూస్తూ మనం ఉండకూడదు. కానీ మనము దేవుని సన్నిధిలో ధైర్యం కొరకు ప్రార్థించి బహుధైర్యముగా దేవుని కొరకు నిలబడాలి. ఇది ఉజ్జీవానికి మూడవ కారణం. తర్వాత 4వదిగా చూసినట్లయితే పునరుద్ధరణ కొరకు ప్రార్థన చేయాలి. హబక్కూకు గ్రంథం ప్రియమైన వలన 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలా హబక్కూకు ప్రార్థిస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. ప్రియులరా, ఈ 4వ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే మనకి పునరుద్ధరణ కావాలి. అంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కడైతే బలహీనులమయ్యామో మళ్ళీ బలవంతులం అవ్వాలి. అంటే పోయిన బలాన్ని మళ్ళీ మనము తెచ్చుకోవాలి.
ప్రియులారా, పోయినటువంటి ఆత్మీయతను మళ్ళీ మనము కలిగి ఉండాలి, దేవుని దగ్గర సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలనంటే, దాన్ని పొందాలనంటే మనము ప్రార్థించాలి. ఆ హబక్కూకు అనే భక్తుడు ప్రార్థిస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, నూతనపరచము, కోపించుచునే. అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని క్షమించేటప్పుడు ఆయన క్షమిస్తాడు, కానీ మనల్ని కొన్ని విషయాల్లో క్రమశిక్షణలో కూడా పెడతాడు. తండ్రి ఎలాగైతే తన బిడ్డలు తప్పు చేస్తే శిక్షిస్తాడో, అలా దేవుడు మనల్ని శిక్షించి తదుపరి మనల్ని క్షమించి మనల్ని పునరుద్ధరించి మనకు మేలు చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయాలి. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే, దేవుని సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. వాస్తవంగా తిమోతి పత్రిక అంతా, తీతు పత్రిక అంతా మనకు తెలుసు, అది దేవుని సేవకుల కోసం, నాయకుల కోసం రాయబడిన పత్రికలని. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని తెలియజేయబడిందంటే, మనము దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే, వారు దేవుని సేవలో ఆ దేవుని ఆత్మచేత, దేవుని జ్ఞానం చేత నడిపించబడాలి. అలాగే సంఘాన్ని, అలాగే ప్రజలను, వారి కుటుంబాన్ని మరి సమతుల్యం చేసుకుంటూ, ఎక్కడా కూడా దేవుని సేవకుడికి ఏ విధమైన మచ్చ లేకుండా ఆ మంచి సాక్ష్యము కలిగి వారు జీవించాలి. అలా జీవించాలి అంటే ప్రియులరా, వారి కోసం మనమందరము ప్రార్థన చేయాలి. అనేక సార్లు కొంతమంది సేవకులను చూసి వారి మీద నేరారోపణలు, తప్పులు పట్టే కంటే వారి కోసం ప్రార్థన చేస్తే ఎంత మేలో కదండి. కాబట్టి నా ప్రియమైన వలరా, భక్తులు ప్రార్థిస్తున్నారు ఏమనంటే, మా దేవా మమ్ములను మరలా బ్రతికించుము అని ప్రార్థించారే. అలా ప్రార్థించి మన జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని మన కల్లారా చూస్తూ దేవుని దీవెనలు పొందుటకు ఆయన మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు, ఈ సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ అంకుర మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ఈ సందేశాన్ని, ఈ వీడియోని లైక్ చేయండి, తప్పక షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కూడా తెలియచేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా మరికొన్ని అమూల్యమైన సందేశాలు ఈ ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా వీక్షించి మరి మేలు పొందగలరని ఆశిస్తూ నా మాటలను ముగిస్తూ దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.